ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత 400 కిలోల యురేనియం అదృశ్యం కావడంతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాలు దశాబ్దాలుగా కొనసాగుతున్న అణు ఒప్పంద చర్చలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకారం దాడుల తర్వాత ఇరాన్కు చెందిన 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం అదృశ్యమైంది. ఈ పరిణామంలో ఉన్న యురేనియంతో గరిష్టంగా 10 అణుబాంబులు తయారు చేయవచ్చని ఆయన తెలిపారు. అదృశ్యమైన యురేనియం 60% వరకు శుద్ధి చేయబడింది. అయితే అణు ఆయుధాల తయారీకి కనీసం 90% శుద్ధత అవసరం. అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు ఈ నిల్వను దాడికి కొన్ని రోజుల ముందు మరో రహస్య కేంద్రానికి తరలించారని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ద న్యూయార్క్ టైమ్స్ కు ఇజ్రాయెల్ అధికారులు కూడా ధృవీకరించారు. ఆదివారం తెల్లవారుజామున అమెరికా 6 GBU-37 బంకర్ బ్లాస్టర్ బాంబులను ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై విసిరింది. టోమాహాక్ క్షిపణులను మోసపూరితంగా ఉపయోగించి ప్రధాన లక్ష్యాలను తాకిన B-2 బాంబర్లు 37 గంటల పాటు నిశ్శబ్దంగా ఆపరేషన్ను నడిపినట్లు ట్రంప్ వెల్లడించారు. దాడికి ముందు ఫోర్డో అణు కేంద్రం వద్ద 16 ట్రక్కులు వరుసగా నిలబడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఫోర్డో కేంద్రం పర్వతాల్లో నిర్మించబడి ఉండటంతో సాధారణ క్షిపణులతో దాన్ని ధ్వంసం చేయలేరని భావించి ఇజ్రాయెల్, అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించాలని అభ్యర్థించింది. దాడుల తర్వాత తీసిన చిత్రాలలో కేంద్రాలన్నీ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కానీ ట్రక్కులు కనిపించలేదు. ఏం తరలించారో, ఎక్కడికి తరలించారో స్పష్టత లేదు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ నమ్మకం ప్రకారం వాటిని మరో భూగర్భ కేంద్రానికి తరలించినట్టుంది. అంతర్జాతీయ అణు పరిశోధనా సంస్థ చీఫ్ రఫేల్ గ్రోసీ చివరిసారిగా దాడికి వారం ముందు ఫోర్డో కేంద్రాన్ని తనిఖీ చేశారని తెలిపారు. ఇప్పుడు తనిఖీలు వేగంగా పునఃప్రారంభం కావాలని, లేకపోతే మిలిటరీ ఉద్రిక్తతల వల్ల అణు దౌత్యానికి స్పష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మౌనిక, ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య, రెండు దేశాల మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం అనేది కూడా కుదిరి కొద్ది గంటలైనా కాలేదు. మళ్ళీ రెండు దేశాల మధ్య కూడా దాడులేంటి కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ దేశంపై దాడి చేసిందని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. దానికి ప్రతిగా తాము కూడా దాడులను ప్రారంభిస్తున్నట్లుగా కూడా ఇజ్రాయెల్ ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ విషయంలో కొంత క్లారిటీ అనేది కూడా రావాలి. కానీ రెండు దేశాల మధ్య మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా మళ్ళీ ఏ పరిణామాలు సంభవిస్తాయన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇటు ఇరాన్లోని 3 అణు కేంద్రాలపైన దాడులేంటి కూడా నిర్వహించామని చెప్పేసి అమెరికా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇరాన్ దగ్గర ఉన్న 400 కిలోల యురేనియం అనేది ఎక్కడ ఉంది అనేది కూడా ప్రస్తుతం తలెత్తాల్సిన ప్రశ్న. దీనిపైన తనిఖీలు అనేవి కూడా నిర్వహించాలని చెప్పేసి ఇటు అమెరికా డిమాండ్ చేస్తుంటే తనిఖీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుమతించే ప్రసక్తి లేదు. తమ దగ్గర ఉన్న యురేనియం తోటి మేము అణుబాంబులు అనేవి కూడా తయారు చేసి తీరుతాం, మమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పేసి కూడా ఇరాన్ స్టేట్మెంట్లు అంటే కూడా ఇస్తుంది. ఈ స్టేట్మెంట్లు అంటే కూడా ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా పరిశీలకులు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నుంచి కూడా ఇరాన్ పక్కకు తప్పుకుంటుంది. అదేవిధంగా అణు నిరాయుధీకరణ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం గురించి కూడా పక్కకు వచ్చేందుకు ఇరాన్ పార్లమెంటు సుప్రీం కమాండర్కు అన్ని అధికారాలు కూడా ఇచ్చింది. కాబట్టి ఇక వాళ్ళు బయటకు రావడం ఖాయమని చెప్పేసి కూడా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇది మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. అసలు ఇరాన్ అనేది అణ్వాయుధాలు కూడా కలిగి ఉండడానికి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండడం వలన ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అమెరికా ఆరోపిస్తూ వస్తుంది. ఇజ్రాయెల్ ఇదే విధమైన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ
ఇరాన్ దగ్గర కనుక అణ్వాయుధాలు కనుక ఉన్నట్లయితే అణ్వాయుధాలంటే కూడా తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా తీవ్రవాదులు వాటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇరాన్ యొక్క ప్రోద్బలంతో హతి ఉగ్రవాదులు కానీ, హమాస్ కానీ, లేకపోతే ఇతర హిజ్బుల్లాకు సంబంధించిన ఉగ్రవాదులు కానీ ఇజ్రాయెల్ లక్ష్యంగా కూడా దాడులంటి కూడా నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు అమెరికా పైన కూడా, అమెరికాకు సంబంధించిన నౌకలపైన కూడా దాడులంటి కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఇరాన్ కనుక అణ్వాయుధాలు కలిగి ఉన్నట్లయితే టెర్రరిస్టులు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంతంలో ప్రాంతీయ భద్రతకు అదేవిధంగా ఇతరత్ర పరిణామాలకు ఇది దారితీసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దీనిపైన మరి ఎలాంటి పరిణామాలంటే కూడా చోటు చేసుకుంటాయి, దీనిపైన మరి తద్వారా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. అయితే అణ్వాయుధాల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలంటే కూడా పాటిస్తుంది. తనకు నచ్చిన దేశాలేమో అణ్వాయుధాలు కలిగి ఉండడానికి అనుమతిస్తూ, నచ్చని దేశాలపైన ఈ విధంగా దాడులంటే కూడా చేయడం ద్వారా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలంటే కూడా చేస్తోందని చెప్పేసి కూడా ఇటు ఇరాన్ లాంటి దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో కొన్ని కీలక పరిణామాలంటే కూడా సంభవించే అవకాశం కూడా కనపడుతోంది. ఈ కాల్పల విరమణ ఒప్పందాన్ని కనుక ఇద్దరు కూడా గౌరవించకపోతే మాత్రం దీని యొక్క పరిణామాలంటే కూడా చాలా సీరియస్గానే ఉండే అవకాశం ఉంది. మౌనిక, యా శిరీష్, ఇలాగే కొనసాగితే మధ్యప్రాచ్యంలో ఇంకో యుద్ధం తలెత్తే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా, ఎందుకంటే ఈ పరిణామాలంటే కూడా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఈ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం వల్ల ప్రాంతీయ సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. నిన్న గనక ఇటు ఇరాన్ చేసిన దాడులకు ప్రతిగా కనుక అమెరికా కనుక దాడులు చేసినట్లయితే అది చిన్న స్థాయి యుద్ధంగా మారి పెద్దగా రూపాంతరం కూడా చెందుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అమెరికాకు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అనేక ఏదైతే అరబ్ కంట్రీస్లో వ్యూహాత్మక సైనిక కేంద్రాలంటి కూడా ఉన్నాయి. ఆ సైనిక కేంద్రాలపై తాము దాడులకు సిద్ధపడతామని చెప్పి నిన్న ముఖ్యంగా ఖతార్లో ఉన్న సైనిక స్థావరంపై దాడులు చేయడం జరిగింది. మిగిలిన చోట కూడా దాడులంటి కూడా నిర్వహించారు. అయితే పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది కూడా సంభవించకపోయినప్పటికీ కూడా దీనివల్ల తీవ్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటి కూడా తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా కనుక రిటాలియేషన్ చర్యలు కనుక ప్రారంభించినట్లయితే ఇటు ఇరాన్కు వేరే దేశాలు కనుక మద్దతు ఇస్తే అది కొంత చిన్న స్థాయి యుద్ధంగా, ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో సమయం అనేది